అప్పుడు కానీ నాకు వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. నాకే కాదు, గిరిజన ప్రజానికంగా అందరికి సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో కాబట్టి మీరు పట్టించుకోలేదా, లేకపోతే గిరిజన ప్రాంతానికి ఇక్కడ న్యాయం జరుగుతుందన్న భయంతో మీరు పట్టించుకోలేదా? ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన జీవాలు ఉంటే ఆ జీవాలకి మనం సమర్థించేటువంటి కార్యక్రమం చేయాలి. మీరు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మా మీద గుర్తు చేయలేటువంటి కార్యక్రమం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరూ చూస్తే తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో జీవో నెంబర్ 3ని పట్టించుకోలేదు అనిపిస్తుంది నాకైతే. నిజంగానే పట్టించుకునేలాగుంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి, ఇచ్చిన నివేదికలు ఉన్నాయి, దానైనా ముందుకు తీసుకెళ్లాలి కదా. లేకపోతే ఎస్టీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది. గతంలో మీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లో ఉన్నారు కదా, ఆ ఇచ్చినటువంటి నివేదికను ముందుకు తీసుకెళ్లాలి కదా. వాళ్ళే చెప్తున్నాం డైరెక్ట్ గానే, ఇది మా డిమాండే కాదని. మరి మీ డిమాండ్ కానప్పుడు మీరు రోడ్డు మీద ఏం పోరాటం చేస్తారు? మీ డిమాండే కాదు, మీ హామీ మీద నెరవేర్చాలి. మా హామీ నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు.